ఇనాగ్రేషన్ చేశారు. ఆ బ్రోచర్ కార్యక్రమానికి నన్ను ఎమ్మెల్యేలని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరినీ పిలవటం జరిగింది. ఈరోజు యాక్చువల్గా బ్రోచర్ని ఇనాగ్రేషన్ చేశాం. ఆ ప్రోగ్రాం జనవరి 10, 11, 12 ఈ 3 రోజులు జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షో ఇది రెగ్యులర్గా యాక్చువల్గా వాళ్ళు చేసే కార్యక్రమం. దీనివల్ల అవేర్నెస్ ప్రజలకి ఎవరైతే ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళు కావచ్చు, బిల్డింగ్స్ కొనుక్కునే వాళ్ళు కావచ్చు, లేదా సైట్స్ కొనుక్కునే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఒక అవేర్నెస్. దాంట్లో ఎక్విప్మెంట్ అవి కూడా యాక్చువల్గా ఎలాంటి ఎక్విప్మెంట్ ఈరోజు అవైలబుల్ అవుతాయని. అంతేకాని ఈరోజు నరేట్గా వాళ్ళు యాక్చువల్గా కొన్ని సమస్యలు గుంటూరు సమస్యల్ని చెప్పడం జరిగింది. గుంటూరు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఇలా కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా వీలైన తొందరలో పరిష్కరించబడుతుంది. అయితే ఖజానా ఖాళీగా ఉంది. గత ప్రభుత్వం ఖజానా ఆల్మోస్ట్ ఖాళీ చేసేసి నెగటివ్లో దాదాపు 10 లక్షల కోట్లని అప్పులు చేసి పోవటం వల్ల ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు దాన్ని మెల్లగా ముందుకు తీసుకుపోతున్నారు. త్వరలో ఈ రాష్ట్రం ముందుకు పోతుందని అందరూ ఆశిస్తాం. అదేవిధంగా ఈ టౌన్ ప్లానింగ్ తీసుకుంటే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నాశనం అయిపోయింది. అసలు ఏమీ లేదు. అసలు ఒక అధికారులని, ఒక వ్యవస్థని, ఒక సిస్టమ్ అని ఏమీ లేదు. కంప్లీట్గా నాశనం అయిపోయింది. అందుకనే ఎప్పుడు లేని విధంగా టీడీఆర్ బాండ్లలో కూడా 100 కోట్ల యాక్చువల్గా అవినీతి జరిగింది. అందుకనే రాగానే యాక్చువల్గా దాదాపు 20 రాష్ట్రాలకి టౌన్ ప్లానింగ్ అధికారులు పంపించి అక్కడంతా స్టడీ చేసి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటినీ మళ్ళీ వీళ్ళందరితో మాట్లాడాము. ఆర్గనైజేషన్తో డైరెక్ట్గా ఆర్గనైజేషన్ ఆ విధంగా అందరితో మాట్లాడాము. వాటిని ఆల్మోస్ట్ డ్రాఫ్ట్ కాపీ అయిపోయింది. రాబోయే క్యాబినెట్లో పెట్టి తర్వాత అసెంబ్లీలో పెట్టి ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలీజ్ చేస్తాం. దానివల్ల టౌన్ ప్లానింగ్ ఆర్ లేఅవుట్స్లో చాలా సులభతరం చేస్తున్నాం. అయితే ప్రజలందరికీ ఒకటే చెప్పేది, రూల్స్ రెగ్యులేషన్స్ని చాలా సులభతరం చేస్తున్నాం. బట్ దాన్ని అందరూ స్ట్రిక్ట్గా ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఈరోజు ఆహ్వానించిన వీళ్ళందరినీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. గుంటూరు జిల్లాలో అమరావతి రాజధాని ఉంది, కానీ వేగంగా విజయవాడ అభివృద్ధి చెందుతుందనేది ఇప్పుడు మన ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత ఆవేదన చెందుతున్నారు. ఎప్పటికీ మీకు గుంటూరు డెవలప్మెంట్ మీద ప్లానింగ్? ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారండి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి ఇవన్నీ కలిపి ఒక మెగా సిటీగా దాదాపు 1 కోటి పాపులేషన్ ఎదుటిగా ఒక మాస్టర్ ప్లాన్ చేయమని అమరావతి రాజధాని 2014-19లోనే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అందుకని అప్పుడు యాక్చువల్గా లైట్లో విజయవాడ టు తెనాలి వయా గుంటూరు రైల్ ట్రాక్ కూడా అక్కడ యాక్చువల్గా స్పెషల్గా డిజైన్ చేయమని చెప్పారు. ఈ విధంగా గుంటూరు, విజయవాడ, మంగళగిరి, అమరావతి ఇవి యొక్క హైదరాబాద్ ఏ విధంగా అయితే హైదరాబాదు తర్వాత వచ్చి సికింద్రాబాద్, సైబరాబాద్ అని 3 ఉన్నాయో అదేవిధంగా యాక్చువల్గా దీన్ని చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా యాక్చువల్గా మాస్టర్ ప్లాన్తో ముందుకు పోవడం జరుగుతుంది.